దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ర్యాగింగ్ భూతం కోరలు చాస్తూనే ఉంది. విద్యార్థుల భవిష్యత్తును ర్యాగింగ్ భూతం చిదిమేస్తోంది. 2022-2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 50కి పైగా ర్యాగింగ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా వైద్య కళాశాలల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-2024 పేరిట సొసైటీ అగేన్స్ట్ వైలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 1946 కాలేజీల నుంచి జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్కి అందిన 3156 ఫిర్యాదులను విశ్లేషించి సేవ్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం వైద్య కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వాటిని ర్యాగింగ్కి హాట్స్పాట్స్గా గుర్తించారు. ర్యాగింగ్ సంబంధిత కేసుల్లో 51 మంది విద్యార్థులు మరణించారు. అనేక సందర్భాల్లో ర్యాగింగ్ చాలా తీవ్రంగా ఉందని, మానసిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కూడా నివేదిక పేర్కొంది. ర్యాగింగ్కి సంబంధించి 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా కేవలం 3000కు పైగా ఘటనలే జరిగాయని చెప్పలేమని, జాతీయ ర్యాగింగ్ నిరోధక హెల్ప్ లైన్లో నమోదైన ఫిర్యాదుల సంఖ్య మాత్రమే పొందుపరిచామని సేవ్ సంస్థ తెలిపింది. కళాశాలలకు, పోలీసులకు నేరుగా నమోదయ్యే ఫిర్యాదులు కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. అయితే సాధారణంగా చాలా తక్కువ సంఖ్యలో బాధితులే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తుంటారని, మరికొందరు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని లోలోపలే బాధపడుతుంటారని నివేదికలో తెలిపింది. ర్యాగింగ్ కట్టడి విషయంలో ఈ నివేదిక పలు సిఫార్సులు చేసింది. బాధితుల వివరాలు గోప్యంగా ఉండేలా జాతీయ ర్యాగింగ్ నిరోధక హెల్ప్ లైన్ ఫిర్యాదులను స్వీకరించాలని సూచించింది. సెక్యూరిటీ సిబ్బందితో కూడిన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలిపింది. హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిబ్బంది, ర్యాగింగ్ నిరోధక కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పర్యవేక్షించేలా చూడాలని చెప్పింది. యూజీసీ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఫ్రెషర్లకు ప్రత్యేక హాస్టల్స్లో వసతి కల్పించాలని, తీవ్రమైన ఘటనలను 24 గంటల్లోపు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొంది.